ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొడతారా, సున్నితంగా సమస్యను పరిష్కరిస్తారా? ఇంతకీ మనకేం కావాలన్న ప్రకాష్ రాజ్. హిందూ మతాన్ని టార్గెట్ చేశారు. ఇస్లాం, క్రిస్టియానిటీని ఇలాగే అవమానిస్తారా? అన్ని రిలిజియన్లు గౌరవించాలన్న ఖుష్బు. సిబిఐ అఫిడవిట్లో జగన్ క్రిస్టియన్ అని ఉంది. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. ఆనం వెంకటరమణారెడ్డి వ్యాఖ్యలు. భాషవిక విధానాలను వ్యతిరేకిస్తాం, మీకు భయపడేవారెవరూ లేరు. బాబుది 1000 నాలుకల ధోరణి అన్న భూమన. వైసీపీ పాలనలో ఆలయాలపై దాడులు, జగన్ క్షమాపణలు చెప్పాలి. కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్. తిరుమలలో జగన్ మరో డ్రామా, ఆలయ పవిత్రతను కాపాడాలి. శ్రీనివాసానంద సరస్వతి స్వామి కమెంట్స్. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. జగన్ రాకను వ్యతిరేకిస్తున్నాం, నిరసన వ్యక్తం చేస్తా ఉన్న తిరుపతి ఎమ్మెల్యే. బ్యానర్లు పెడతా ఉన్న ఆరణి శ్రీనివాసులు. రైతు బంధు ఎందుకివ్వలేదో చెప్పాలి. అన్నదాతలు మళ్లీ అప్పుల పాలవుతున్నారు. కనీసం కరెంటు దిక్కులేదన్న హరీష్ రావు. ఇందిర పట్టాలిస్తే రేవంత్ కూల్చేస్తున్నారు. పేదల జోలికొస్తే అంతు చూస్తాం. గూడు చెడగొడితే ఊరుకోబోమన్న ఈటల. పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు. ఏకకాలంలో 16 చోట్ల తనిఖీలు. ఢిల్లీ నుంచి 16 బృందాల రాక. హైదరాబాద్ టు అయోధ్య విమాన సర్వీసులకు శ్రీకారం. హర్షం వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి. రంపచోడవరంలో భారీ వర్షాలు. రోడ్లపై కూలుతోన్న వృక్షాలు. భయంగా ప్రయాణాలు. చెన్నూరులో అక్రమ నిర్మాణాలు. మున్సిపల్ కమిషనర్ నోటీసులు. 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని సూచన. ఖానాపూర్ చెరువులో సర్వే. FTL పరిధిలో భారీగా నిర్మాణాలు. అధికారులతో స్థానికుల వాగ్వాదం. నిజామాబాద్ జిల్లా మల్కాపూర్లో భయం. శివారు గుట్టపై చిరుత సంచారం. నెల వ్యవధిలో 4 సార్లు గుర్తింపు. తెలంగాణ CMRF కు రిలయన్స్ విరాళం. 20 కోట్లు ప్రకటించిన ఫౌండేషన్. సీఎం రేవంత్ రెడ్డికి చెక్కు అందజేత. కర్ణాటకలో ఎమ్మెల్యే మునిరత్న రాచకాలు. విధానసౌధ ఆఫీసులో మహిళపై అత్యాచారం. శుద్ధి చేపట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు. దేవర చూస్తూ కుప్పకూలిన అభిమాని. ఆసుపత్రికి తరలించేలోపే మృతి. కడప అప్సరా థియేటర్లో ఘటన. పాల్వంచలో ఉద్రిక్తత. దేవర షో ఆలస్యంపై ఫ్యాన్స్ ఆగ్రహం. థియేటర్ అద్దాలు ధ్వంసం.